నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎంవి సత్యప్రసాద్ గారు వ్రాసిన తోడు కోరిన జీవితం అనే కథను విందామా? మోహన్ ఇల్లంతా సర్దుతున్నాడు. చాలా హడావిడి పడుతున్నాడు. పిల్లలు అమెరికా నుంచి వస్తున్నారు. మోహన్కి హైదరాబాదులో ఉద్యోగం. రిటైర్ అవ్వడానికి ఇంకా 7 సంవత్సరాలుంది. మోహన్ భార్య మాధవి చనిపోయి 3 సంవత్సరాలయ్యింది. మోహన్ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఒక్క అబ్బాయి, పేరు రవి. వాడికి పెళ్ళయింది. ఒక్క పిల్లాడు. వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు. అప్పట్లోనే మాధవికి ప్రాణం మీదకొస్తే ఇక రెండో బిడ్డ లేకుండా ఒక్క పిల్లాడితోనే ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. రవి అమెరికా నుండి వచ్చి సంవత్సరం రోజులైంది. వాళ్ళమ్మ చనిపోయాక ఒక్కసారి వచ్చాడు. మళ్ళా ఇప్పుడు వస్తున్నాడు. కోడలు రజని, మనవడు మహేషు. కోడలు చాలా మంచి పిల్ల. తనకు చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. తల్లి అన్నీ తానే అయిపోయించింది. రజనికి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. మాధవి పాపం చేసిన నాళ్ళు చేసి ఈ సంసారం నెట్టుకొచ్చింది. చివరి రోజుల్లో క్యాన్సర్తో 3 సంవత్సరాలు పోరాడి ప్రాణాలు విడిచింది. అప్పటి నుంచి మోహన్ ఒంటరివాడయ్యాడు. మాధవి బతికి ఉన్న నాళ్ళు అన్ని పనులు, ఇంటి పనులు, బయట పనులు అన్నీ తానొక్కటే చూసుకునేది. మోహన్ ఆఫీస్ పని తప్ప ఏమీ పట్టించుకోడు. అంటే రోజు తాను ఇల్లు చేరేసరికే రాత్రి 8 గంటలు అవుతుంది. మాధవి రవికి పెళ్ళైన కొద్ది రోజులకే కన్ను మూసింది. అప్పటి నుండి మోహన్ పూర్తి ఒంటరివాడయ్యాడని చెప్పాలి. కొడుకు తన దగ్గర లేడు. తాను కూడా ఉద్యోగం వదిలి అమెరికా వెళ్ళలేడు. కొడుకు కోడలు, మీరు ఉద్యోగం మానేసి మా దగ్గరకు రండి, ఒంటరిగా ఇలా ఎన్నాళ్ళు ఉంటారు, లేదా ఎవరినైనా రెండో పెళ్లి వాళ్ళనైనా పెళ్లి చేసుకోండి, మీకు తోడుగా ఉంటుంది అన్న ప్రస్తావన తెస్తారు. ఫోన్లో మాట్లాడినా లేదా ఇక్కడికి వచ్చినా ఏదో ఒకరోజు ఈ ప్రస్తావన వస్తుంది. మోహన్కి మాధవి బ్రతికి ఉన్న నాళ్ళు కష్టం తెలియలేదు. ఒక రకంగా మోహన్కి కష్టం తెలియకుండా అన్నీ తానే చూసుకుంటూ నెట్టుకొచ్చింది మాధవి. ఇప్పుడు మోహన్ అన్నీ తానే చూసుకోవాలి. మాధవి చనిపోయిన కొత్తల్లో చాలా కష్టం అనిపించినా ఇప్పుడిప్పుడే అన్ని పనులకు అలవాటు పడుతున్నాడు. కానీ రోజు ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఎంతైనా ఆడవాళ్ళుండి ఇల్లు చూసుకున్నంత పద్ధతిగా ఉండదు వాళ్ళు లేనప్పుడు. మాధవి లేని లోటు బాగా కనిపిస్తోంది. రేపు ఉదయం ఎయిర్పోర్ట్కి వెళ్ళి వీళ్ళని రిసీవ్ చేసుకోవాలి అనుకుంటూ ఇల్లు శుభ్రం చేస్తున్నాడు. ఎంత చేసినా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఆడవాళ్ళుండి ఇల్లు చూసుకున్నంత పద్ధతిగా ఉండదు వాళ్ళు లేనప్పుడు. మాధవి లేని లోటు బాగా కనిపిస్తోంది. రేపు ఉదయం ఎయిర్పోర్ట్కి వెళ్ళి వీళ్ళని రిసీవ్ చేసుకోవాలి అనుకుంటూ ఇల్లు శుభ్రం చేస్తున్నాడు. ఎంత చేసినా ఏదో ఒక పని ఉంటుంది. ఆడవాళ్ళుండి చూసుకునే ఇంటి కళ వేరుగా ఉంటుంది. కానీ కొంచెమన్నా శుభ్రం చేయాలి కదా అనుకుంటూ శుభ్రం చేయటం అయిందనిపించాడు. రేపు ఉదయం 6 గంటలకల్లా ఫ్లైట్ వస్తుంది. ముందుగానే వెళ్ళాలి కాబట్టి ఆలస్యం చేయకుండా త్వరగా పడుకోవాలి అనుకుంటూ మంచం మీద నడుం వాల్చాడు మోహన్. పడుకోగానే గుర్తొచ్చింది రేపు ఉదయం 4 గంటలకు అలారం పెట్టుకుని లేవాలి అని. మళ్ళా లేచి టేబుల్ మీద పెట్టిన ఆ సెల్ ఫోన్ తీసుకుని అలారం పెట్టి ఫోన్ దిండు పక్కనే పెట్టుకుని పడుకున్నాడు మోహన్. ఉదయం 5 గంటలకే ఎయిర్పోర్ట్ చేరుకున్నాడు. తన పిచ్చి కానీ గంట ముందే వచ్చి కూర్చున్నాడు. తన కోసం ఫ్లైట్ ముందుగా రాదు కదా. ఫ్లైట్ ఎయిర్పోర్ట్ చేరడమే 6 గంటలకు చేరుతుంది. అది వచ్చాక వీళ్ళు బ్యాగ్స్ కలెక్ట్ చేసుకుని బయటకు వచ్చేసరికి మరో అరగంట అయినా పడుతుంది. అంటే తాను గంటన్నర ముందు వచ్చాడని చెప్పాలి. అదీగాక మనల్ని ఎయిర్పోర్ట్ లోపలికి రానివ్వరు. అందరూ నిలబడి వచ్చేవాళ్ల కోసం ఎదురు చూసే చోటనే తాను కూడా నిలబడాలి. వాళ్ళు బయటకు వచ్చాకనే అందరూ కలిసి బయటకు రావాలి. మోహన్కి ఇవన్నీ తెలుసు. కానీ ఏదో ఆరాటం, ఎక్కడ ఆలస్యం అవుతుందో అన్న భయం. దీంతో ముందుగా వచ్చి కూర్చున్నాడు. మాటి మాటికి టైం చూసుకుంటున్నాడు మోహన్. తన పిచ్చి కానీ తన కోసం కాలం త్వరగా పరిగెత్తదు కదా. మొత్తానికి కొడుకు, కోడలు, మనవడు మహేషు అందరూ బయటకు వచ్చారు. తాతగారు అంటూ మనవడు మహేష్ వెంటనే గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ మోహన్ దగ్గరకు వచ్చాడు. అందరూ కలిసి మోహన్ కారులోనే ఇంటికి చేరారు. కూర్చోండి, కాఫీ పెడతాను, తాగాక మాట్లాడుకుందాం అన్నాడు మోహన్. లేదులే మావయ్య, నేను మొహం కడుక్కుని వచ్చి కాఫీ పెడతాను, మీరు కూర్చోండి అంది రజని. ఎందుకమ్మా,
మీరు వచ్చేసరికి కాఫీ రెడీగా ఉంటుంది, త్వరగా రండి అని కాఫీ పెట్టడానికి లేచాడు మోహన్. పిల్లాడికి మొహం కడిగి కోడలు మొహం కడుక్కుని వచ్చేసరికి కాఫీ కప్పులతో ఎదురొచ్చాడు హాల్లోకి మోహన్. ప్రయాణం కబుర్లు మాట్లాడటం అయ్యాక, ఎలా ఉన్నారు నాన్న? మీరొక్కరే ఉండడం మాకు చాలా బాధగా ఉంది. ఒక 2 నెలలు సెలవు పెట్టి అమెరికా రండి నాన్న, మా దగ్గరకు వచ్చి అక్కడ రెస్ట్గా ఉండండి అని బ్రతిమాలుతున్నట్టు ఎంతో ప్రేమతో అన్నాడు రవి. రజని కూడా పదే పదే మోహన్కి చెప్పింది అమెరికా రమ్మని. రజనికి తండ్రి లేకపోవడంతో మామగారు మోహన్ని తన తండ్రిలాగా భావించి ఎంతో ప్రేమగా గౌరవంగా చూసుకుంటుంది. చూద్దాంలేమ్మా, రిటైర్మెంట్కు ఇంకా టైం ఉందిగా, రిటైర్ అయ్యాకెటు మీ దగ్గరకే కదా రావాలి అన్నాడు మోహన్. ఈ 6 సంవత్సరాలు ఎలాగోలా నెట్టేస్తానులేమ్మా అన్నాడు. ఈలోగా మనమడు మహేష్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. మనమడితో కబుర్లు చెబుతూ ఆటలాడుతూ ఎంతో సంతోషంగా గడిపాడు మోహన్. వారం రోజులు సంతోషంగా గడిపాడు మోహన్ పిల్లలతో. రజని విశాఖపట్నంలో ఉన్న తన తల్లి అన్నగారిని కూడా చూసొస్తామని అనడంతో మహేష్తో కలిసి ప్రయాణం ప్లాన్ చేశాడు రవి. ఇక రేపు ఉదయం బయలుదేరతారు అనగా ఆ రోజు రాత్రి మోహన్తో, మీరు మరో పెళ్ళైనా చేసుకుంటే బాగుంటుంది, ఈ వయసులోనే కదా నాన్న మీకు తోడుండాలి, ఆరోగ్యంలో ఏదైనా తేడా వచ్చినా ఇంట్లో ఒక మనిషి అంటూ ఉండాలి కదా నాన్న, భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు, మాకు అభ్యంతరం లేదు కదా నాన్న, మేమెప్పుడో ఒకసారి వచ్చేళ్తాము, ఎల్లకాలం మీతో మేము ఉండలేం కదా, మీతో అలా ఉండాలి అంటే భార్య స్థానంలో ఒకరుండాలి, అందుకే పెళ్లి చేసుకోండి అన్నారు రవి రజని ఇద్దరూను. లేదమ్మా, ఈ వయసులో నేను పెళ్లి చేసుకోకూడదు, బాగుండదు అన్నాడు మోహన్. నాకిప్పుడు బాగానే ఉంది, ఆడమనిషి తోడు లేకుండా ఉండడానికి అలవాటు పడ్డాను, మళ్ళా ఇంకో ఆడమనిషి వచ్చి నా జీవితంలో ఉన్న ఈ కాస్త ప్రశాంతత కూడా లేకుండా చేయవచ్చు, మీకు నాకు మధ్య మనస్పర్ధలు రావడానికి ఆమె దోహదపడే అవకాశం కూడా ఉంది, మీ అమ్మలాంటి మంచితనం కలవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, నాకు బాగానే ఉంది, నువ్వు అమ్మాయి రజని మీరింక ఈ విషయం గురించి ఆలోచించకండి అని ఆ విషయం అంతటితో ఆపేయాలి అన్నట్టు చెప్పి, చాలా పొద్దుపోయింది, రేపు మళ్ళా త్వరగా బయలుదేరాలి, పడుకోండి అని మాట దాటేశాడు మోహన్. మోహన్కి మాధవి అంటే చాలా ప్రేమ. పాతకాలం మనిషి కాబట్టి ప్రేమను ఎలా చూపించాలో చేతకాక ఏనాడు తన మనసులో ఉన్న ప్రేమను మాధవికి నేరుగా చెప్పలేకపోయాడు. లేని ప్రేమను ఉన్నట్లు చాలా గొప్పగా చెప్పి భార్యను మోసం చేసేవాళ్ళున్న ఈ రోజుల్లో తనకు మాధవి పైన ఉన్న ప్రేమను చూపించడం కూడా చేతకానివాడు మోహన్. చిన్నతనం నుంచి తాను పెరిగిన వాతావరణం కూడా మోహన్ జీవితాన్ని చాలా వరకు ప్రభావితం చేసిందనే చెప్పాలి. కేవలం తిండి బట్ట ఇచ్చినంత మాత్రాన తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి పెద్ద చేసినట్లు కాదు. పిల్లలకి ప్రేమ, అభిమానం, ఆప్యాయత పంచాలి. ఆడపిల్లలకు తన తల్లి తోడుంది, తండ్రి తనకు కావలసినవన్నీ చూసుకుంటాడు అనే నమ్మకం, ధైర్యం తండ్రి మీద ఉండాలి. మోహన్ ఏదైతే తన జీవితంలో కోల్పోయాడో అవన్నీ తన భార్యాపిల్లలకు ఇవ్వాలని తాపత్రయం, కోరిక మనసులో ఉన్నా చూపించటం చేతకానివాడు. తాను జీవితంతో పోరాడి ఓడిపోకూడదు అన్న పట్టుదలతో ముందుకు సాగి జీవితాన్ని ఇప్పటి వరకు విజయవంతంగా లాక్కొచ్చాడు. ఆఫీసులో కూడా ఎవరో చేసిన తప్పులకు యాజమాన్యం తనను తప్పుపట్టి తర్వాత తాము తప్పు చేశాము అని పశ్చాత్తాపపడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయినా జీవితంలో అలాగే పోరాడుతున్నాడు. తాను చేసే పనికి మంచి విలువ కట్టడం, తనని ఇతరులు మెచ్చుకోవడం అనే సంఘటనలు మోహన్ జీవితంలో చాలా తక్కువ. అందుకే మోహన్ తన జీవితంలో అన్నింటికీ తన భార్యే సర్వస్వం అనుకున్నాడు. కానీ ఆమె దూరమైంది. తన జీవితం చీకటిమయమైంది. కానీ ఈ విషయం ఎవరికైనా కూడా ఎలా చెప్పగలడు? మోహన్కి తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ తన నమ్మకాన్ని బలపరుస్తున్నాయి. ఇతరులు ఎప్పుడూ తనను నమ్మకపోవడం, తక్కువగానే అంచనా వేయడం తన విషయంలో సామాన్యంగా జరిగే విషయమే. ఇంత జరిగినా మోహన్ తనలో తాను బాధపడతాడు, కానీ ఎవరికీ చెప్పుకోడు. పైకి నవ్వుతూ నవ్విస్తూ
విలువలకు ప్రాముఖ్యతనిస్తూ జీవితం సాగిస్తున్నాడు. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఒక్కగానొక్క కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. కానీ వాడు కూడా తప్పని పరిస్థితిలో అమెరికా వెళ్ళవలసి వచ్చింది. రవి ఎప్పుడూ ఏవో కొత్త కొత్త కంప్యూటర్ కోర్సులు చేస్తూ ఉంటాడు. వాటి మీద బాగా స్టడీ చేశాడు. ఈ రోజుల్లో పిల్లలందరికీ కంప్యూటర్ గురించి అవగాహన ఎక్కువ. కానీ రవికి తన ఆఫీసులో మిగిలిన వాళ్ళకన్నా కంప్యూటర్ పరిజ్ఞానం ఎక్కువ. అందువల్ల రవిని వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎక్కువగా అమెరికాకు పంపిస్తారు. ఇలాగే కొంతకాలం సాగింది. కానీ మాధవి కాలం చేసిన తర్వాత మానసికంగా బాగా కుంగిపోయాడు. జీవితంతో పోరాడే శక్తి తనకు లేదు అనే నిర్ణయానికి వచ్చాడు. ఒంటరిగా మాధవి జ్ఞాపకాలలో ఉంటూ కాలక్షేపం చేస్తున్నాడు. అందుకే ఈ సమయంలో తన జీవితంలోకి మరో మనిషి రావడానికి ససేమిరా ఒప్పుకోవడం లేదు మోహన్. ఈ విషయం ఒక్క సుందర్తో తప్ప ఎవరితోనూ మాట్లాడు. తన బాధ ఎవరికో ఒకరికి చెప్పుకోవాలి కాబట్టి మాధవితో పంచుకునే విషయాలు సుందర్తో అప్పుడప్పుడు చెబుతుంటాడు. కొన్ని సందర్భాల్లో సుందర్ కూడా తనను అర్థం చేసుకోడు, తప్పుపడుతుంటాడు, ఇంకా ఏవేవో మాటలు అంటూ ఉంటాడు. సుందర్ తన జీవితంలో 10 సంవత్సరాల క్రితం బ్యాంక్ ఉద్యోగంలోనే పరిచయమైన వ్యక్తి. తాను కూడా మోహన్ పనిచేసే బ్యాంకులోనే పనిచేస్తున్నాడు. కానీ ఇద్దరికి మంచి స్నేహం కుదిరింది. ముఖ్యంగా నమ్మదగ్గ వ్యక్తి. అందుకే మోహన్ తన పర్సనల్ విషయాలు కూడా సుందర్తో మాట్లాడుతూ ఉంటాడు. మోహన్ ఆఫీస్లో చాలా బిజీగా పనిచేసుకుంటున్నాడు. సుందర్ మోహన్ టేబుల్ దగ్గరకు వచ్చి మోహన్ పెళ్లి గురించి మాటలు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒకసారి నీ పెళ్లి గురించి ఆలోచించు మోహన్ అన్నాడు సుందర్. వద్దురా, అసలు ఆ ప్రస్తావన తేవద్దు అన్నాడు మోహన్. అలా కాదు, వయసు పెరిగిన తర్వాత ఎవరో ఒకరు తోడుండాలి కదా, అందుకైనా చేసుకోవాలి. నీకు కూడా బాధ్యతలు తీరిపోయాయి, ఒక్కడివే ఉంటున్నావు, తోడు ఉండాలి అన్నాడు సుందర్. నాకింకా 6 సంవత్సరాల సర్వీస్ ఉంది. అది అయిపోతే రిటైర్ అయ్యాక మా పిల్లాడితో ఉంటాను. వాడు కూడా అమెరికాలో ఎక్కువ రోజులు ఉండడు అన్నాడు మోహన్. మన రిటైర్మెంట్ లైఫ్ని అమెరికాలో గడపడం కన్నా మనం విడిగా ఉండడమే మంచిది. ఎప్పుడైనా ఒకసారి చూసి రావడం వరకు పర్వాలేదు అన్నాడు సుందర్. ఒక రకంగా సుందర్ చెప్పింది కూడా కరెక్టే అనిపించింది మోహన్కి. అలాగని ఈ వయసులో పెళ్ళేమిటి అన్న ఆలోచనలో పడ్డాడు మోహన్. లంచ్ చేయడం పూర్తయింది. ఇంక నేను బయలుదేరతాను అన్నాడు సుందర్ లేస్తూ. అన్నట్టు అని మళ్ళీ చెప్పబోయాడు సుందర్. ఇంక నువ్వు బయలుదేరు అన్నాడు మోహన్. కాదురా, ఒక్క మాట చెప్పని అన్నాడు సుందర్. ఏంటి అన్నాడు మోహన్. సాయంత్రం మనం ఒక చోటుకు వెళ్తున్నాం అన్నాడు సుందర్. ఎక్కడికో చెప్పాడు అన్నాడు మోహన్. చెప్పను, మనం వెళుతున్నాం అన్నాడు సుందర్. చెప్పినట్లుగానే సాయంత్రం ఆఫీస్ టైం అయిపోగానే మళ్ళా మోహన్ దగ్గరకు వచ్చాడు సుందర్. అబ్బా ఏంట్రా ఇంకా ఆ కంప్యూటర్ ముందు కూర్చున్నావు, బయలుదేరు అన్నాడు సుందర్ మోహన్తో. ఎక్కడికో చెప్పకుండా ఎక్కడికని వెళ్ళాలి అన్నాడు మోహన్. నేను తీసుకువెళ్తానుగా, రా అంటూ చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళాడు సుందర్ మోహన్ని. ఒక అపార్ట్మెంట్లో ఎవరింటికో తీసుకొచ్చాడు సుందర్ మోహన్ని. ఎక్కడికి రా, ఎవరింటికి వెళ్తున్నావు అడిగాడు మోహన్ సుందర్ని కొంచెం అసహనంగా. లోపలికి వెళ్ళాక పరిచయం చేస్తాను అంటూ ఒక ఇంటి డోర్ బెల్ నొక్కాడు సుందర్. ఒక ఆడమనిషి తలుపు తీసి కొంచెం అనుమానంగా సుందర్ వైపు చూస్తూ, మార్నింగ్ ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకుంది మీరేనా అంది అనుమానంగా. అవును మేడం అన్నాడు సుందర్. రండి రండి, లోపలికి రండి అంది ఇద్దరిని లోపలికి పిలుస్తూ. మోహన్కి ఏమీ అర్థం కాలేదు, అలాగే చూస్తూ ఉన్నాడు. మోహన్ని పరిచయం చేశాడు సుందర్. అలాగే ఆమెను కూడా పరిచయం చేశాడు మోహన్కు. వీరు ఉషారాణి గారు, అందరూ వీరిని ఉషా అని పిలుస్తారు. ఇక్కడ యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు అన్నాడు. నమస్తే అండి అన్నాడు మోహన్. నమస్తే అంది ఉషారాణి. ఆమెను అందరూ ఉషా అని పిలుస్తారు. ఇంకా ఉషా తన గురించి తానే చెప్పుకోవడం మొదలుపెట్టింది. నేను ఇక్కడ యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్గా ఉన్నాను. మా వారు ఫిజిక్స్ ప్రొఫెసర్. నేను సోషల్ వర్కర్గా కూడా పనిచేస్తున్నాను. అందులో భాగంగా కొన్ని పెళ్ళిళ్ళు కూడా చేశాను. కానీ నేను ఈ పెళ్ళిళ్ళ విషయంలో ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాను. అదేమిటంటే, పెళ్ళయి భర్త లేని వాళ్ళు
అలాగే పెళ్ళయ్యి భార్య లేని వాళ్లకు పెళ్ళిళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటాను. భర్త చనిపోయినా లేదా విడాకులు తీసుకున్న ఆడ లేక మగవాళ్ళు ఇలాంటి వారిని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి పరిచయాలు చేసి వాళ్ళిద్దరూ ఇష్టపడితే వాళ్ళకు వివాహం జరుపుతాం. ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఉషగారు చెబుతున్న పద్ధతి కొంచెం బాగానే ఉంది అనిపించింది సుందర్కు. కొంచెం వివరంగా చెప్పండి మేడం అన్నాడు సుందర్. సరే, ఇంతకు మీరు వచ్చిన విషయం చెప్పలేదు అంది ఉష. ఏం లేదు మేడం, వీడు మోహన్ నా ఫ్రెండు, బ్యాంకులో ఉద్యోగం అంటూ మోహన్ను పరిచయం చేశాడు సుందర్. నమస్తే మేడం చెప్పాడు మోహన్. చెప్పండి, ఏమిటి విషయం అడిగింది ఉష. మా వాడి వైఫ్ క్యాన్సర్తో 3 సంవత్సరాల క్రితం చనిపోయింది మేడం. వీడికి ఒక అబ్బాయికి పెళ్ళయింది. అతని భార్య, ఒక పిల్లాడు. అందరూ అమెరికాలో ఉంటారు. వాళ్ళ అమ్మ చనిపోయాక ఒకసారి ఇండియాకు వచ్చాడు. వీడు ఒంటరిగానే ఉంటున్నాడు. ఓకే అంది ఉష. వీడికి ఎవరైనా రెండో పెళ్లి వాళ్ళ సంబంధం చూసి పెళ్లి చేయాలని ఆలోచన అన్నాడు సుందర్. నాకు అలా చేసుకోవడం ఇష్టం లేదు అన్నాడు మోహన్. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారు అంది ఉష ఆశ్చర్యంగా సుందర్ వైపు చూస్తూ. లేదు మేడం, ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. మావాడు పెళ్ళికి అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ మేము ఈ వయసులో ఒక తోడు ఉండాలి అని చెప్తున్నాము, వినడం లేదు. మీరైనా ఒక మాట చెబితే నసిగాడు సుందర్. చూడండి, నేను వచ్చిన వాళ్ళను ఒప్పించి వాళ్లకు పెళ్లి మీద ఇష్టాన్ని కలగజేసి పెళ్ళిళ్ళు చేయను. వాళ్ళకుగా వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడి ఒప్పుకుని చేసుకుంటే చేస్తాం. ఇంకా ఇరువైపులా వాళ్ళ పిల్లలు ఇష్టపడితేనే చేసుకుంటారా, ఇష్టపడకపోయినా చేసుకుంటారా అన్నది చేసుకునే వాళ్ళ ఇష్టం అంది ఉష కొంచెం కోపంగా. అలాగే మేడం, మీరు ఎలా చెప్తే అలా చేస్తాం. మా వాడికి పెళ్లి చేయండి మేడం అన్నాడు సుందర్. అయితే ఒక పని చేద్దాం. వచ్చే నెలలో మేము ఒక పరిచయ వేదిక ఏర్పాటు చేస్తాం. ఈలోగా మీరు మా దగ్గర రేపు మా ఆఫీసులో రిజిస్టర్ చేసుకోండి. మీ డీటెయిల్స్ ఇవ్వండి, మీకు ముందుగా చెబుతాము. మీరు పరిచయ వేదిక ఏర్పాటు చేసిన రోజున అక్కడికి రండి. అక్కడకు వచ్చిన వారిని చూసి నచ్చిన వారిని సెలెక్ట్ చేసుకోవచ్చు అంది ఉష. సరేనంటూ బయటకు వచ్చారు సుందర్. మోహన్ కనీసం ఒక్క మాటైనా చెప్పలేదేంటి ఈమె దగ్గరకు వస్తున్నట్టు అన్నాడు చిరాగ్గా. చెప్తే నువ్వు వద్దంటావని అన్నాడు సుందర్. నాకు అసలు పెళ్ళొద్దురా బాబు అంటే ఈ గోల ఏంటి అన్నాడు మోహన్. కాదురా మోహన్, ఒక్క మాట విను. నీకా వయసు పెరుగుతోంది. వయసు పెరిగేదే కానీ తరిగేది కాదు. నీకే రోగమో రుష్టో వస్తే సహాయానికైనా ఇంట్లో ఒక మనిషి ఉండాలి కదా. దీనికి తోడు నువ్వు కూడా ఒక ఆడమనిషికి తోడు నీడ ఇచ్చి సహాయం చేసిన వాడివవుతావు. దానికోసమైనా ఒప్పుకోవాలి అన్నాడు సుందర్. తనకు ఇష్టం లేకపోయినా మరొకరికి సహాయపడతాను కదా అని. సరే, ఏదో ఒకటేడు అన్నాడు మోహన్. ఉష దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సుందర్కు. ఎల్లుండి ఆదివారం నాడు పరిచయ వేదిక ఏర్పాటు చేస్తున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు అంది సుందర్తో ఉష. సుందర్ వెంటనే మోహన్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. ఆదివారం ఉదయం వాళ్ళు చెప్పిన టైంకి ఒక 10 నిమిషాలు ముందుగానే చేరారు మోహన్, సుందర్లు. ఉషా వాళ్ళ ఆఫీస్కి వచ్చిన వాళ్ళల్లో మగవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు ఆడవాళ్ల కన్నా. మెచ్చుకోవాల్సిన విషయం ఏమంటే అందరూ చెప్పిన టైంకే వచ్చారు, ఒక్క 5 నిమిషాలు అటు ఇటుగా. వాళ్ళ ఆఫీస్ పద్ధతి ప్రకారం ఒక చిన్న సైజు స్టేజీ, దాని మీద ఒక యాంకరు ఉన్నారు. యాంకర్ వాళ్ళ సంస్థ గురించి, సంస్థ యొక్క పద్ధతుల గురించి చెబుతోంది. పేరు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు స్టేజీ మీదకి వచ్చి ఎవరి గురించిన వివరాలు వాళ్ళు చెప్పాలి. వాళ్ళ రిజిస్ట్రేషన్ సీరియల్ ప్రకారం పేర్లు మటుకు వాళ్ళు పిలుస్తున్నారు. ఎవరు పేరు పిలిస్తే వాళ్ళు స్టేజీ మీదకి వచ్చి వారి గురించి వివరాలు, అంటే చేసే ఉద్యోగం లేదా వ్యాపారం, పెళ్ళై ఎన్నాళ్ళయింది, ఇప్పుడు మరో పెళ్లి కోసం ఎందుకు వచ్చారు, పిల్లలు ఏ ఊర్లో ఉన్నారు, ఏం చేస్తున్నారు మొదలైన జనరల్ వివరాలు చెప్పాలి. మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరూ ఈ వివరాలు చెప్పాలి. వీళ్ళు చెప్పిన వివరాలు నచ్చిన వాళ్ళు ఉషగారి యాజమాన్యం ద్వారా సంప్రదించి ముందుకు వెళ్ళొచ్చు. మొత్తం మీద ఒక 50 మంది వచ్చి ఉంటారు. వాళ్ళల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఒక 20 మంది ఉంటారు. మోహన్ పేరు స్టేజీ మీదకు రమ్మని పిలిచారు కానీ మోహన్ స్టేజీ మీదకు వెళ్ళలేదు. యాంకర్ ఇచ్చిన బ్రీఫింగ్లోని వివరాలు మటుకు
మోహన్ గురించి అందరికీ తెలిసాయి. మోహన్ లాగానే ఒకరిద్దరు ఆడవాళ్ళు స్టేజీ మీదకు రాకుండా ఆగిపోయారు. స్టేజీ మీదకు రాకుండా ఉన్న వాళ్ళ వివరాలు పూర్తిగా యాంకర్ వద్ద ఉండవు. ఎవరి గురించి వాళ్లే స్టేజీ మీద చెప్పుకోవాలి. దాన్ని బట్టి తమకు కావలసిన జోడీని సెలెక్ట్ చేసుకోవచ్చు. మిగిలిన విషయాలు ఉష మధ్యవర్తిగా ఉండి తర్వాతి కార్యక్రమం నడుపుతుంది. స్టేజీ మీదకు వచ్చి చెప్పిన వారి వివరాలు నచ్చితే, నచ్చిన వారి పేరు ఉషకు చెబితే ఉష మధ్యవర్తిగా ఉండి తర్వాతి కార్యక్రమం నడుపుతుంది. ఏరా, ఎవరైనా నచ్చారా? మోహన్ని అడిగాడు సుందర్. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు మోహన్. ఈలోగా ఉష అటుగా వచ్చింది. నమస్తే మేడం అన్నారు మోహన్, సుందరు ఇద్దరూ ఉషను ఉద్దేశించి. నమస్తే అంటూ తన క్యాబిన్లోకి వెళ్తూ వాళ్లను కూడా రమ్మన్నది ఉష. మోహన్, సుందర్ ఇద్దరూ ఉష క్యాబిన్లోకి వెళ్ళారు. వీళ్లతో పాటు యాంకర్ కూడా ఉష క్యాబిన్లోకి వచ్చి నెమ్మదిగా ఉషతో ఏదో చెప్పింది. రమ్మను అంది ఉష. మీరు కూర్చోండి అంది ఉష మోహన్, సుందర్లను ఉద్దేశించి. యాంకర్తో పాటు మరో ఇద్దరు ఆడవాళ్లు కూడా ఉష క్యాబిన్లోకి వచ్చారు. రండి కూర్చోండి అంది ఉష కుర్చీలు చూపిస్తూ వాళ్ళిద్దరినీ ఉద్దేశించి. వాళ్లకు మోహన్, సుందర్లను బ్యాంకు ఉద్యోగస్తులు అంటూ పరిచయం చేసింది. ఆ ఆడవాళ్లను కూడా మోహన్, సుందర్లకు పరిచయం చేసింది. ఒకరు రమ్య, మరొకరు కావ్య. ఇద్దరూ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అంటూ నమస్తే చెప్పుకున్నారు నలుగురు ఒకరికొకరు. వాళ్లను గమనించసాగాడు మోహన్. ఇద్దరూ 45-50 సంవత్సరాల మధ్య వయసు వారై ఉంటారు. ఒకరికి కొంచెం జుట్టు తెల్లబడుతోంది. మోహన్, సుందర్లను కూడా రమ్య, కావ్య ఇద్దరూ గమనించసాగారు. కాసేపు మామూలు మాటలు మాట్లాడుకున్న తర్వాత మోహన్, సుందర్లను ఒక్క నిమిషం బయట కూర్చోమని చెప్పి రమ్య, కావ్యాలతో మాట్లాడి వాళ్లను పంపిన తర్వాత మళ్ళా మోహన్, సుందర్లను తన క్యాబిన్లోకి పిలిచింది ఉష. చెప్పండి, మీకెవరైనా నచ్చారా అడిగింది ఉష. మావాడు స్టేజీ మీదకు వెళ్ళి తన గురించి ఏమీ చెప్పలేదు, కానీ వచ్చి చెప్పిన వాళ్ళ వివరాలు జాగ్రత్తగా విన్నాడు అన్నాడు సుందర్. ఇందులో తొందరపడకూడదు. మీకు కావాల్సినంత టైం తీసుకోండి. మేము 15 రోజులకు ఒకసారి ఈ మాదిరిగా పరిచయ వేదిక ఏర్పాటు చేస్తాం. దాదాపు మొదటి 3 ఆదివారం ఏర్పాటు చేస్తాం. ఒకసారి మిస్ అయినా ఇంకో ఆదివారం మీరు రావచ్చు అన్నది ఉష. మీరు గమనించే ఉంటారు, ఇప్పుడొచ్చిన ఇద్దరు ఆడవాళ్లలో ఒకరు మగతోడు కోసం వచ్చారు. ఆమె పేరు కావ్య. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా పనిచేస్తోంది. వయసు సుమారు 50 సంవత్సరాలు ఉండొచ్చు. ఆమె భర్త 25 సంవత్సరాలు గల కూతురు కారు యాక్సిడెంట్లో చనిపోయారు. ఒక కొడుకు ఉన్నాడు, కానీ అమెరికాలో ఉంటాడు. ఈమెకి ఇంకా చాలా సర్వీస్ ఉంది. తనకు డబ్బుకు కొదవలేదు. కొడుకు దగ్గరకు వెళ్ళలేదు. కొడుకు ఉద్యోగం వదిలి ఇండియా రాడు. కోడలతో కూడా సత్సంబంధాలు లేవు. ఈమెకు ఒక మగతోడు కావాలి, సెక్యూరిటీ కావాలి. సమాజంలో ఆడమనిషికి వివాహితురాలు అంటే కొంత సెక్యూరిటీ ఉంటుంది. వివాహం కోసం కాకపోయినా సెక్యూరిటీ కోసమైనా ఇంకా వయసు పెరిగే కొద్దీ ఇద్దరికి ఒకరికి ఒకరు తోడు కావాలి కాబట్టి వివాహం చేసుకుంటారు. దాదాపు అందరూ పిల్లల అనుమతితోనే పెళ్లి చేసుకుంటారు. 2 కుటుంబాలు కూడా పిల్లలతో సహా ఒక కుటుంబంలాగా కలిసిపోతారు. మరికొందరి విషయంలో వివాహం చేసుకుంటే ఆస్తుల విషయంలో 2 కుటుంబాల మధ్యలో తగాదాలు వస్తాయేమోనని వివాహం అయితే చేసుకోరు. బయట సమాజంలో భార్యాభర్తలుగానే చెప్పుకుంటారు. ఒకే ఇంట్లోనే ఉంటూ భార్యాభర్తలుగానే కాపురం చేస్తారు. పిల్లల్ని మటుకు కనరు. ఒకవేళ ఇద్దరికీ మనసులు, అభిప్రాయాలు, అలవాట్లు, పద్ధతులు మొదలైనవి ఒకరివి మరొకరికి నచ్చకపోతే, ఒక ఇంట్లో ఇమిడి ఉండలేకపోతే ఎవరి దారి వారిది విడిపోతారు. కానీ ఇలాంటి కేసులు మాకు ఇంతవరకు అస్సలు రాలేదు. చాలా వరకు అందరూ సంతోషంగా ఉన్నవారే ఉన్నారు అని వివరించింది ఉష. అంతా విన్న తర్వాత అలాగే మేడం, మేము ఆలోచించి చెబుతాం అని లేచారు మోహన్, సుందర్లు. చూడండి, మీరేదైనా మాట్లాడాలంటే వచ్చే ఆదివారం మాత్రమే నాకు కుదురుతుంది. మిగిలిన రోజుల్లో నేనుండను. ఆఫీస్ స్టాఫ్కు చెప్పాల్సి ఉంటుంది అని చెప్పింది ఉష. మేము వచ్చే ఆదివారం కలుస్తాం మేడం అని సుందర్, మోహన్ ఇద్దరూ వెళ్ళిపోయారు. మోహన్ వాళ్ళు వెళ్ళగానే రమ్య, కావ్య మళ్ళీ వచ్చారు. కావ్య మోహన్ వివరాలు ఉషను అడిగింది.
కావ్య మోహన్ని ఉదయం నుంచి గమనిస్తూనే ఉంది. అతను చాలా హుందాగా ఉంటాడు, పద్ధతిగా మాట్లాడుతున్నాడు, మంచి ఉద్యోగం, గౌరవనీయమైన కుటుంబం నుండి వచ్చాడు, బాధ్యతలు లేవు, ఒక కొడుకు అమెరికాలో ఉంటాడు. దాదాపు తన లైఫ్ స్టైలు మోహన్ లైఫ్ స్టైల్కి మ్యాచ్ అవుతోంది అనిపిస్తోంది. మరి అతని అభిప్రాయం ఏమిటో మరి? ఓకే, ఒక మాట ఉషగారికి చెబితే వచ్చే ఆదివారం మీటింగ్లో అపాయింట్మెంటు మోహన్ గారి దగ్గర తీసుకుంటారు అనుకుంటూ మేడం పిలిచింది కావ్య ఉషని ఉద్దేశించి. చెప్పండి అన్నది ఉష. ఏం లేదు మేడం, ఇందాక మీతో ఇద్దరు మాట్లాడారు కదా అని చెప్తోంది కావ్య. ఈలోగా మోహన్ సుందర్లు వాళ్ళేనా అన్నది ఉష. అవును మేడం, మోహన్ గారి గురించి అంటూ నసిగింది కావ్య అడగటానికి సిగ్గుపడుతూ. దానికి సంకోచం ఎందుకండి? మేము చేసేదే మిమ్మల్ని మీకు ఇష్టమైన వాళ్ళతో కలపడం. అయితే అతనితో మీటింగ్ ఏర్పాటు చేయమంటారా అడిగింది ఉష. కావ్య చెప్పేలోగానే ఒక పని చేస్తా, అతనికి ఫోన్లో మీ వివరాలు చెబుతాను, అతనికి ఇంట్రెస్ట్ ఉంటే వచ్చే ఆదివారం రమ్మంటాను. అతను వస్తానంటే మీకు కూడా ముందుగానే ఫోన్ చేసి చెప్తాను, మీరు కూడా రావచ్చును, ఒకరి అభిప్రాయాలు ఒకరు మాట్లాడుకోవచ్చు అన్నది ఉష. సరే మేడం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు కావ్య, రమ్య. మోహన్ ఆఫీసు నుండి త్వరగా ఇల్లు చేరాడు. కాఫీ పెట్టుకుని తాగుదామని స్టవ్ దగ్గరకు వెళ్ళాడు. ఈలోగా కాలింగ్ బెల్ మోగింది. వస్తున్నా అంటూ వెళ్ళి తలుపు తీశాడు. హాయ్ బాస్ అంటూ ఎదురుగా సుందర్ ఉన్నాడు. రా అంటూ లోపలికి రమ్మన్నాడు సుందర్ని మోహన్. ఏంట్రా కుస్తీ పడుతున్నావు వంటింట్లో అంటూ వంటింటి వైపు తొంగి చూశాడు సుందర్. ఏం లేదురా, ఉండు నీకు కూడా కాఫీ తెస్తాను అంటూ వెళ్ళి సుందర్కి కూడా కాఫీ తెచ్చాడు. సుందర్ కాఫీ చప్పరిస్తూ అడిగాడు మోహన్ని. ఏం ఆలోచించావురా? మొన్న వెళ్ళిన పరిచయ వేదిక గురించి ఎవరైనా నచ్చారా? లేదా కనీసం కనుసన్నల్లో ఉన్నారా? ఎవరి మీదైనా ఒక ఐడియా వచ్చిందా అని అడిగాడు. ఏమోరా, ఇవేమన్నా పెళ్లి చూపులా? ఫలానా అమ్మాయి నచ్చింది అని చెప్పడానికి? ఈ వయసులో పెళ్ళి అంటేనే ఏంటోగా ఉంది. అటువంటిది నచ్చడము నచ్చకపోవడము ఏముంటాయి అన్నాడు మోహన్. ఒరేయ్, ఈ డొంక తిరుగుడొద్దు. ఫలానా వాళ్ళు అని ఒకరిద్దరిని ఐడియాలో ఉంచుకో. నీ జీవన శైలికి, నీ అలవాట్లకు కొంతవరకు మ్యాచ్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో ఒకరిని ఎంపిక చేసుకోవచ్చు. ఇంకో మాట, వాళ్ళకు కూడా నువ్వు, నీ అలవాట్లు, నీ జీవన శైలి ఉంటే నీ డామినేటింగ్ నేచరు మొదలైనవి నచ్చాలి రోయ్ అన్నాడు సుందర్. సరే కానీ మనం బయలుదేరే ముందు ఇద్దరు లేడీస్ వచ్చారు కదా అని సుందర్ అంటుండగానే మోహన్ అందుకుని కావ్య, రమ్య అన్నాడు. ఆశ్చర్యం వేసింది సుందర్కు. వాళ్ళ పేర్లు భలే గుర్తున్నాయిరా అన్నాడు సుందర్. ఏం లేదు, అక్కడికి వచ్చిన వాళ్ళల్లో కావ్య అన్నావిడే కాస్త పద్ధతిగా ఉంది అనిపించింది అన్నాడు మోహన్. అది కాదురా, ఇందులో మొహమాటం ఎందుకు? నీకు పర్లేదు అంటే చెప్పు, నేను మాట్లాడతాను అన్నాడు సుందర్. ఈలోగా మోహన్ ఫోన్ మోగింది. హలో అన్నాడు మోహన్. హలో, నేనండి ఉషని. వచ్చే ఆదివారం మీరు ఫ్రీగా ఉంటారా? మా ఆఫీస్కి రాగలరా అడిగింది ఉష. ఫ్రీనే కానీ శుక్రవారం కానీ చెప్పలేమండి. ఆదివారం విషయం ఇంత ముందుగా చెప్పాలంటే కష్టం. సామాన్యంగా ఆఫీస్ పని ఆదివారం నాడు ఉండదు. ఇంతకీ విషయం ఏమిటి చెప్పలేదు అన్నాడు మోహన్. ఏం లేదు సార్, మీరు వెళ్ళే ముందు కావ్యగారని వచ్చారు కదా అంది ఉష. ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు అన్నాడు పేర్లు తెలీదు అన్నట్టు. అదేనండి, వాళ్ళల్లో కావ్య అన్నావిడ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. మీరు వచ్చే ఆదివారం మా ఆఫీస్కి వస్తే వాళ్ళను మీకు పరిచయం చేస్తాను. మీరు మాట్లాడుకోండి, నేను కూడా ఉంటాను. నచ్చితే ఓకే అనుకోవచ్చు. ఇక ఆస్తుల విషయంలో వాటాలు అడుగుతారు అనే భయం ఉంటే అఫీషియల్గా వివాహం చేసుకోవద్దు. గవర్నమెంట్ రికార్డుల్లో ఎక్కడా మీరు ఆమెకు భర్త అని వ్రాయొద్దు. సమాజంలో మీరు భార్యాభర్తలుగా చలామణి అవుతారు. ఇంట్లో మీ ఇష్టం, భార్యాభర్తలుగా ఉంటారో లేదా కేవలం రూమ్మేట్స్ లాగా ఉంటారో అది మీరు నిర్ణయించుకోవచ్చు. ఇదే మాట ఆదివారం నాడు కలిసినప్పుడు కావ్యగారికి కూడా చెబుతాను అంది ఉష. అలాగేనండి, ఆదివారం వచ్చే సంగతి నేను శుక్రవారం నాడు చెబుతాను అన్నాడు మోహన్. కంగ్రాట్స్ రా, ఆడబోయిన తీర్థం ఎదురొచ్చింది అన్నట్టు వాళ్ళ విషయమే చెప్పేది ఉషగారు.
అయితే వచ్చే ఆదివారం ప్రోగ్రాం ఫిక్స్ అయినట్టే అన్నాడు సుందర్. నవ్వి ఊరుకున్నాడు మోహన్. అయితే నేను వస్తాన్రా అని వెళ్ళిపోయాడు సుందర్. శుక్రవారం నాడు ఉష మోహన్కు ఫోన్ చేసి అడిగింది, ఆదివారం రావడానికి కుదురుతుందా అని. అలాగే వస్తాము అని చెప్పాడు మోహన్. ఈ విషయం సుందర్కి కూడా చెప్పాడు మోహన్. అలాగే వెళదాం, అడగాల్సిన ప్రశ్నలన్నీ లిస్టు రాసుకోరోయ్ అన్నాడు సుందర్ మోహన్తో. సరేలేరా అంటూ నవ్వాడు మోహన్. ఆదివారం ఉదయం మోహన్ ఏం చేస్తున్నాడో ఏమో, త్వరగా అంటేనే రెడీ అవ్వడానికి గంట పడుతుంది వీడికి అనుకుంటూ మోహన్ ఇంటికి వచ్చి, వీడు రెడీ అవ్వడానికి ఎంతసేపు పడుతుందో ఏమో అనుకుంటూ బెల్ నొక్కాడు సుందర్. మోహన్ వచ్చి తలుపు తీశాడు. సుందర్కి పూర్తిగా ఆశ్చర్యం. అప్పటికే మోహన్ రెడీ అయి కూర్చున్నాడు. జస్ట్ వచ్చి తలుపు తీశాడు. ఏరోయ్, కావ్యగారంటే బాగా ఇష్టంలాగా ఉందే. ఆదివారం నాడు వెంటబడి లేపినా పొద్దెక్కేదాకా నిద్రపోతావు, అలాంటిది అప్పుడే రెడీ అయ్యావు అన్నాడు సుందర్ ఆశ్చర్యంగా. ఏం లేదురా, ఇవాళ టిఫిన్ మనం బయట చెయ్యాలి, అది పూర్తయ్యేసరికి టైం పడుతుంది కదా అని ముందుగా రెడీ అయ్యాను అంతే, స్పెషల్ ఏమీ లేదు అన్నాడు మోహన్. సరే పద, మా ఇంట్లో టిఫిన్ చేసి బయలుదేరదాం అన్నాడు సుందర్. ఎందుకు లేరా, బయట చేద్దాం అన్నాడు మోహన్. కాదురా, మా ఇంటికి టిఫిన్కి పిలవడానికే నేను ముందుగా వచ్చి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో చూద్దామని వచ్చా అన్నాడు సుందర్. ఇద్దరూ సుందర్ ఇంట్లో టిఫిన్ ముగించుకుని ఉషా వాళ్ళ ఆఫీస్కి బయలుదేరారు. సుమారు 10 గంటలప్పుడు ఉషా వాళ్ళ ఆఫీస్కి చేరారు మోహన్, సుందర్లు. అప్పటికే ఉషగారు వచ్చేశారు. కావ్య, రమ్య ఇద్దరూ ఉషగారి క్యాబిన్లో మాట్లాడుకుంటున్నారు. మోహన్, సుందర్ ఇద్దరూ ఉషా ఆఫీస్కి చేరేసరికి వీళ్ల కోసమే ఎదురు చూస్తున్నట్టు వెంటనే ఉష తన క్యాబిన్లోకి రమ్మన్నది. మోహన్, సుందర్లు ఉష క్యాబిన్లోకి తలుపు తోసుకుని వెళ్ళారు. అప్పటికే కావ్య, రమ్య ఇద్దరూ ఉన్నారు. వీళ్ళు మంచి టైమింగ్స్ మెయింటైన్ చేస్తారల్లే ఉందే అనుకుంటూ ముగ్గురికి నమస్తే చెప్పారు మోహన్, సుందర్లు. వాళ్ళు కూడా ప్రతి నమస్కారాలు చేశారు. కావ్య, మోహన్లను ఒకరిని ఒకరికి మళ్ళా పరిచయం చేసింది ఉష. వారి మధ్య మొహమాటాన్ని కొంచెం తగ్గించాలని. మోహన్ గురించి కావ్యకి, కావ్య గురించి మోహన్కి వాళ్ళు తనకిచ్చిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసింది. మోహన్ గారు, కావ్య గారు, మీరిద్దరూ ఒకరితో ఒకరు విడిగా మాట్లాడుకోవచ్చు, ఆ గదిలో మాట్లాడుకోండి. నిర్మోహమాటంగా మీ అభిప్రాయాలు, అలవాట్లు, మీ బలహీనతలు ఒకరికొకరు చెప్పుకోండి. అభ్యంతరాలుంటే అప్పుడే అక్కడే నిర్మోహమాటంగా చెప్పేయచ్చు అంది ఉష. పర్లేదు మేడం అన్నాడు మోహన్ కొంచెం మొహమాటంగా. కాదు సార్, మీ అభిప్రాయాలు నిరభ్యంతరంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మాట్లాడుకోకపోతే తర్వాత ఇబ్బంది పడతారు. ఆ తర్వాత మీ తగాదాలు నేను తీర్చాలి అంది నవ్వుతూ. కావ్య గారు, వెళ్ళండి, ఒంటరిగా మీరు మాట్లాడేవి ఉంటే మాట్లాడండి, ఇంకా ఏమైనా చెప్పాలంటే నా క్యాబిన్లో చెప్పచ్చు అంది ఉష. ఇద్దరూ పక్క రూమ్లోకి వెళ్ళారు. రూమ్ విశాలంగా ఉంది. సోఫాలున్నాయి, ఏసీ ఉన్నట్టుంది. గది చల్లగా ఉంది. ఇద్దరూ చెరొక సోఫా మీద కూర్చున్నారు. కావ్య మౌనంగా ఉంది. ఇంకా మౌనంతో టైం వేస్ట్ చేయకుండా మోహన్ మాట్లాడటం మొదలుపెట్టాడు. మీరు ఫ్రీగా ఉండండి. నాకు వాస్తవానికి వివాహం చేసుకునే ఉద్దేశం లేదండి. ఒక్కడే కొడుకు, వాడు కూడా అమెరికాలో ఉంటున్నాడు. ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా ఒంటరితనంతో జీవితం గడపడం కన్నా ఒక తోడుంటే బాగుంటుందని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించాను. మిమ్మల్ని చూసే వరకు వివాహం గురించి కానీ కలిసి జీవించడం గురించి కానీ ఆలోచించలేదండి. ఇక వెళ్ళిపోదాం అనుకుని ఉషగారికి చెప్పి వెళదామని వారి క్యాబిన్కి వచ్చినప్పుడు మిమ్మల్ని చూశాను అన్నాడు మోహన్. కావ్య తన గురించి చెబుతూ, నా భర్త, కూతురు కారు యాక్సిడెంట్లో చనిపోయారు. కొడుకు అమెరికాలో ఉద్యోగం. ప్రస్తుతానికి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను. లైఫ్లో ఒక సెక్యూరిటీ కావాలి, ఒక తోడు ఉండాలి కదా అని ఆలోచించానండి. మా అబ్బాయి ప్రోద్బలం మీదనే ఈ సంస్థలో రిజిస్ట్రేషన్ చేయించాను అన్నది కావ్య. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి సరే అనుకున్నారు. బయటకొచ్చి ఇద్దరికీ సమ్మతమే అన్న సంగతి ఉషగారికి చెప్పారు. నాదొక చిన్న సలహా, మీరు బయట సమాజంలో భార్యాభర్తలుగానే ఉండండి, కానీ గవర్నమెంట్ లెక్కలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించకండి.
భవిష్యత్తులో ఆస్తి తగాదాలు వచ్చే అవకాశం ఉంది. ఇద్దరూ కలిసి ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ హ్యాపీగా ఉండండి. ఇంట్లో భార్యాభర్తలుగా ఉంటారో లేదా రూమ్మేట్స్ లాగా ఉంటారో అది మీ ఇష్టం అంది ఉష. కావ్య, మోహన్లు ఇద్దరూ మౌనంగా ఉన్నారు. మరి మీ ద్వారా పరిచయం అయినట్టు, మీరు భార్యాభర్తలుగా ఉండడానికి అంగీకరించినట్టు ఇద్దరి మధ్యన ఏదైనా అగ్రిమెంట్ చేయిస్తారా మేడం అన్నాడు సుందర్. లేదండి, మీరు మా దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు, మా ఎదురుగా భార్యాభర్తలుగా ఉండడానికి అంగీకరించినట్టు మోహన్, కావ్య ఇద్దరికీ మా ఆఫీస్ తరపున లెటర్స్ ఇస్తాము. మీరు ఇష్టపడితే ఇక్కడ మా ఫార్మాలిటీ ప్రకారం పూలమాలలు ఒకరి చేత ఒకరికి వేయిస్తాము. తర్వాత మీరు మీకు నచ్చిన రీతిలో వివాహం చేసుకోవచ్చు అన్నది ఉష. ఈ పద్ధతికి అందరూ సమ్మతించారు. రమ్య, సుందర్ ఇద్దరూ హడావిడిపడి వారం తిరిగేలోగా మోహన్, కావ్యల వివాహం ఉషా వాళ్ళ ఆఫీసులోనే జరిపించి వాళ్లను భార్యాభర్తలుగా మార్చారు. కావ్య మోహన్ ఉంటున్న ఫ్లాట్కు షిఫ్ట్ అవ్వాలని ఆలోచిస్తోంది. తానే మోహన్ని ఎలా అడగాలా అని ఆలోచిస్తోంది. ఈలోగా మోహన్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. కావ్య గారు, మీరు హాస్టల్ ఎప్పుడు ఖాళీ చేయాలనుకుంటున్నారు అడిగాడు మోహన్ కొంచెం బిడియంగా. ఈ నెలాఖరుకు అంది కావ్య కొంచెం సిగ్గుపడుతున్నట్లుగా నెమ్మదిగా తక్కువ స్వరంతో మాట్లాడుతూ. మంచి రోజు చూసుకుని బయలుదేరతారా అన్నాడు మోహన్. హాస్టల్ వాళ్లకు అకౌంట్ సెటిల్ చేసి మంచి రోజు కూడా చూసుకుని వస్తాను అంది. ఓకే ఓకే అని ఫోన్ పెట్టేశాడు మోహన్. ఇక ఇంటి దగ్గర మోహన్ హడావిడి మొదలైంది. 2 బెడ్రూమ్స్లో ఒక బెడ్రూమ్ పూర్తిగా ఖాళీ చేశాడు. వంటిల్లు కూడా నీట్గా సర్దాడు. కావ్య ఇంకా 2 రోజుల్లో వస్తుంది. 2 రోజుల తర్వాత మోహన్, సుందర్ ఇద్దరూ వెళ్ళి మంచి రోజు చూసుకునే కావ్యని ఇంటికి పిలుచుకొచ్చారు. రమ్య, కావ్య, మోహన్, సుందరు అందరూ హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇలా కాదురా మోహన్, మీ పెళ్ళికి అందరినీ పిలిచి మంచి ముహూర్తం చూసి సంప్రదాయబద్ధంగా పెళ్లి జరిపించాలి అన్నాడు సుందర్ కాఫీ తాగుతూ ఎంతో హుషారుగా. సరేలేరా నువ్వు మరీను అంటూ తేలిగ్గా తీసుకున్నట్టు మాట్లాడాడు మోహన్. లేదురా, ఎందుకో తృప్తిగా లేదు అన్నాడు సుందర్. అవునండి, మంచి ముహూర్తంలో పెళ్ళి సంప్రదాయబద్ధంగా జరగాలి అంది రమ్య. తేలిగ్గా నవ్వి ఊరుకున్నారు కావ్య, మోహన్లు. కానీ సుందర్, రమ్య మ్యారేజ్ పార్టీ ఇవ్వాలని ఒకటే గొడవ. అలాగే కాసేపు కబుర్లు చెప్పి రమ్య, సుందర్ ఇద్దరూ వెళ్ళిపోయారు. కావ్య కోసం ఖాళీ చేసిన గది చూపించి తన సామాన్లు ఆ రూమ్లో పెట్టుకోమన్నాడు మోహన్. భోజనాలు బయటే హోటల్లో కానిచ్చేశారు కాబట్టి భోజనం అయ్యాక నేరుగా ఇంటికొచ్చారు. సామాన్లు రూమ్లో పడేసి వంటిల్లు చూద్దామని వంటింట్లోకి వెళ్ళింది. వంటిల్లు నీట్గా సర్దుంది. గిన్నెలన్నీ కడిగొన్నాయి. పర్వాలేదు, వంటిల్లు శుభ్రంగానే ఉంచారు అనుకుంది. కాఫీ పెట్టమంటారా అడిగాడు మోహన్ కావ్యని టైం చూసుకుంటూ. టైం సాయంత్రం 4 అయింది అన్నాడు మోహన్. నాకు సాయంత్రం టీ తాగే అలవాటు అంది కావ్య ఇబ్బందిగా. నాకు టీ తాగే అలవాటేనండి, మీరు కాఫీ తాగుతారేమో అని అడిగాను అన్నాడు మోహన్. నేను టీ పెడతానుండండి అంటూ ముందుకొచ్చాడు మోహన్. వద్దు ఉండండి, నేను పెడతాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది కావ్య. టీ పట్టుకొచ్చింది కావ్య హాల్లోకి. కావ్య మోహన్తో జీవనం గడపాలని వచ్చిందే కానీ మనసులో భయంగానే ఉంది. మోహన్ ఎటువంటి వాడో, మంచి కానీ లేదా చెడు కానీ, అతని అలవాట్లు ఎలా ఉంటాయో, తొందరగా చిరాకు పడతాడో లేదా నిదానస్తుడో, ఏదైనా కొన్ని రోజులు గడిస్తే కానీ తెలియదు. కొత్త మనిషితో కొత్త జీవితం. తాను ఇలా ఆలోచిస్తోంది కానీ మోహన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది కదా అనుకుంది. కాసేపు రెస్ట్ తీసుకుందామని ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళి తలుపు వేసుకున్నారు. సుమారు సాయంత్రం 7 గంటలప్పుడు హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు మోహన్. ఆలోచనలో పడ్డాడు. రాత్రికి ఫుడ్ సంగతి ఏమిటి, ఏం చెయ్యాలి అనుకుంటూ. ఇంతలో కావ్య కూడా హాల్లోకి వచ్చింది. రండి అంటూ పిలిచాడు మోహన్ కావ్యని. నన్ను మీరు అండి అనకండి అంది కావ్య సోఫాలో కూర్చుంటూ. లేదులేండి అన్నాడు మొహమాటంగా మోహన్. అలా కాదు, మీరు నాకన్నా పెద్దవారు కదా, నన్ను కావ్య అని పిలిస్తే చాలు అంది కావ్య నెమ్మదిగా నవ్వుతూ. మరి రాత్రికి మీల్స్ బయట చేద్దాం అన్నాడు మోహన్. లేదండి, నేను వంట చేస్తాను అంది కావ్య.
వద్దండి, ఈ రోజుకు బయట భోజనం చేద్దాం, వస్తూ కూరలు కూడా తెచ్చుకుందాం, ఇక రేపటి నుండి ఇంట్లోనే చేయొచ్చు అన్నాడు మోహన్. సరే అంది కావ్య ఇక కాదనలేక. మీరు పొద్దున్నే లేవగానే కాఫీనా లేక టీ తాగుతారా అడిగాడు మోహన్. మొదటిసారి మటుకే కాఫీ, ఇక తర్వాతంతా టీనే అంది కావ్య. ఓకే గుడ్, అయితే కాసేపు ఆగి నేను వెళ్ళి కూరలు తెస్తాను, మీరు ఈలోగా రెడీ అవ్వండి, 8 గంటలకు బయటికి వెళ్ళి భోజనం చేసొద్దాం అన్నాడు మోహన్. సరే అంది కావ్య. ఇద్దరూ బయటకు వెళ్ళి భోజనం చేసొచ్చి ఎవరి గదిలో వాళ్ళు పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం ముందుగా లేచి కాఫీ పెట్టేసి కావ్య రూమ్ తలుపు తట్టాడు మోహన్. గుడ్ మార్నింగ్, కాఫీ రెడీ అన్నాడు మోహన్ కావ్యను ఉద్దేశించి. తాను ముందుగా లేవనందుకు కొంచెం సిగ్గుపడింది కావ్య. తనే లేచి కాఫీ పెట్టుంటే ఎంత బాగుండేది అంటూ తనను తాను తిట్టుకుంది. గబగబా వెళ్ళి బ్రష్ చేసుకుని వచ్చేసింది. కాఫీ తాగడం అవ్వగానే స్నానం చేసొచ్చి దేవుడికి దీపం పెట్టి ఇక వంటింట్లోకి వెళ్ళింది. తనకన్నా మోహన్ ముందు ఆఫీస్కి వెళ్తాడు. ఇద్దరికీ లంచ్ బాక్స్ రెడీ చేసింది. మోహన్ ఇంటి డూప్లికేట్ కీ ఒకటి కావ్యకి ఇచ్చాడు. మోహన్ కన్నా కావ్య ముందుగా ఇంటికి వస్తుంది. ఇలా 6 నెలలు గడిచాయి. ఇద్దరూ ఎవరి గదుల్లో వాళ్ళు ఉంటున్నారు. సహజీవనం మటుకే సాగుతోంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు. ఒకరి అలవాట్లు ఇష్టాలు ఇంకొకరు తెలుసుకుని ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ రోజులు గడిపారు. ఇద్దరి పిల్లలు వీడియో కాల్స్ చేసి మాట్లాడుతుంటారు. ఎవరి పిల్లలు మాట్లాడినా ఇద్దరూ వీడియో కాల్ అటెండ్ అవుతున్నారు. ఇలా చేయడం వలన ఇద్దరి ఫ్యామిలీల పిల్లలు వీళ్ళ ఇద్దరికీ దగ్గరయ్యారు. నిజంగా తాళి కట్టి కావ్యను మోహన్ వివాహం చేసుకోకపోయినా బయట సమాజానికి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అనే చెప్పుకుంటున్నారు. కేవలం తాళి కట్టలేదన్న మాటే కానీ వాళ్ళు భార్యాభర్తల్లాగానే ఉంటున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలొచ్చి ఎవరి దారి వారిది అవుతుందేమో అన్నట్టు లేదు మోహన్ కావ్యల ప్రయాణం. ప్రశాంతంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ రూమ్మేట్స్ లాగానే జీవనం సాగిస్తున్నారు. మోహన్ కూడా ఏ రోజు కావ్యతో అసభ్యంగా ప్రవర్తించడం జరగలేదు. చాలా హుందాగా ఉంటాడు. తన పరంగా ఆలోచిస్తే తన భార్యను ఎప్పటికీ మర్చిపోలేదు. కానీ జీవితంలో ఒక తోడు కోసమే సహజీవనం గడుపుతున్నాడు. కావ్య పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తనకు సమాజంలో ఒకరి భార్యగా ఒక గుర్తింపు, సెక్యూరిటీ కావాలి. అది తాను పొందగలిగింది. ఇది చాలు అనుకుంది కావ్య. రోజులు గడిచే కొద్దీ ఒకరి మీద ఒకరికి చనువు పెరిగింది. ప్రతిరోజు కావ్యనే ఇంటికి ముందుగా వస్తుంది. మోహన్కు ప్రతిరోజు బ్యాంకులో లేట్ అవుతుంది. 8 గంటలకు కానీ ఇల్లు చేరడు. మోహన్ వచ్చే వరకు కావ్య టీవీతోనే కాలక్షేపం చేస్తుంది. తనకు తెలియకుండానే కావ్య మోహన్ కోసం సాయంత్రం 7 గంటల నుంచే ఎదురు చూడటం మొదలుపెట్టింది. మోహన్ వచ్చే వరకు టీ తాగకుండా కూర్చుంటోంది. ఆఫీస్ నుండి వచ్చిన మనిషి తాను అలాగే ఉండకుండా స్నానం చేసి ఫ్రెష్గా ముస్తాబయ్యి మోహన్ కోసం ఎదురు చూస్తోంది. మోహన్ ఇంటికి రాగానే ఎంతో ప్రేమతో ఎదురొచ్చి ల్యాప్టాప్ బ్యాగు, లంచ్ బాక్సు అందుకుంటుంది. స్నానానికి నీళ్లు రెడీ చేసి మోహన్ రూమ్లోకి చనువుగానే వెళ్ళి మోహన్ టవల్ తెచ్చిస్తోంది. దాదాపు ఇది రోజు ఇలాగే జరుగుతోంది. కావ్య నోటితో చెప్పకుండా మోహన్ని భర్తగా ఇష్టపడుతోందని చేతలలో చెబుతోంది. కావ్య పనులలో అంతరార్థం మోహన్ గ్రహించాడు. కావ్య తనకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నట్టు అర్థమైంది. మోహన్కి కూడా కావ్య అంటే ఇష్టమే, కానీ ఎలా చెప్పగలడు? ఆఫీసులో పని త్వరగా ముగించుకుని 8 గంటలకు కాకుండా 7 గంటలకు ఇల్లు చేరేటట్టు ఇంటికి రావడం మొదలుపెట్టాడు. ఇంటికి రాగానే సీరియస్గా తన రూమ్లోకి వెళ్ళిపోకుండా హాల్లో కూర్చుని టీ తాగుతూ కావ్యతో కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. కావ్యని షాపింగ్కి వెళదామని తానే అడిగి ఇద్దరూ కలిసి షాపింగు, మార్కెట్టు మొదలైన అన్ని పనులు కలిసి వెళ్ళి కలిసి రావడం మొదలుపెట్టారు. ఇంటి పనుల్లో కూడా కొంచెం ఇదివరకు అలవాటయింది కాబట్టి కావ్యకి సహాయపడుతున్నాడు. దాదాపు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరికి ఒకరు చెప్పుకోకపోయినా భార్యాభర్తల్లాగానే మెలగసాగారు. ఒకరోజు కావ్యను చూడటానికి కావ్యకి పిన్ని గారు అవుతారు. పిన్ని, బాబాయ్ గారు వచ్చారు. వాళ్ళు 4 రోజులు పని మీద వచ్చారు. వాళ్ళు కావ్య పిన్ని వాళ్ళు కాబట్టి మోహన్ వాళ్ళ కోసం 2 రోజులు సెలవు పెట్టి
కావ్య మీద ఉన్న ఇష్టాన్ని రుజువు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళు వచ్చిన పని పూర్తి చేయడానికి సహాయపడుతున్నాడు. వాళ్ళను హాల్లో పడుకోమని చెప్పలేక మోహన్ చొరవ తీసుకుని వాళ్ళ పిన్ని బాబాయిలను కావ్య రూమ్లో ఉండమని చెప్పాడు. కావ్యని తన రూమ్లోనే సర్దుకోమన్నాడు. కానీ మోహన్ మటుకు రాత్రిళ్ళు హాల్లో ఉన్న సోఫాలో పడుకున్నాడు. కావ్య వాళ్ళ పిన్ని బాబాయి వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులకే అమెరికా నుండి మోహన్ కొడుకు రవి భార్య పిల్లాడితో వచ్చాడు. రవి వాళ్ళు అమెరికా నుంచి వచ్చినప్పుడు కూడా కావ్య రూముని వాడుకునేవారు. అప్పుడు కూడా మోహన్ పడక హాల్లోనే. కానీ మోహన్ ఇలా సోఫాలో పడుకోవడం మోహన్ కొడుకు రవికి నచ్చలేదు. పైగా తన తండ్రి పేరుకు ఒకరిని తోడు తెచ్చుకున్నాడు కానీ భార్యను తెచ్చుకోలేదు అనుకున్నాడు. ఇదే విషయం రాత్రి భోజనం చేసేటప్పుడు కావ్య మోహన్లు ఇద్దరితోనూ మాట్లాడి వాళ్లను సంప్రదాయబద్ధంగా ఒక మంచి ముహూర్తంలో వివాహం చేసుకోవడానికి ఒప్పించాడు. రవి కావ్యతో కూడా ప్రత్యేకంగా మాట్లాడి కావ్యకి తన నిర్ణయం మీద ఏ అభ్యంతరం లేదని తెలుసుకున్నాడు. కావ్య మోహన్లు ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఇష్టపడుతున్నారు కాబట్టి రవి ఇష్టానికి ఇద్దరూ అడ్డు చెప్పలేదు. తర్వాత అమెరికాలో ఉన్న కావ్య కొడుకు కోడలకు కూడా వీడియో కాల్లో మాట్లాడి ఒప్పించాడు. రవి ఆలోచనకు తోడుగా సుందర్ రమ్యలు కూడా రవిని సపోర్ట్ చేయడంతో కావ్య మోహన్ల జంటకి సంప్రదాయబద్ధంగా ఒక మంచి ముహూర్తంలో దేవుడి సన్నిధిలో వివాహం జరిగింది. కావ్య కొడుకు మోహన్ కొడుకు కూడా వీళ్ల పెళ్లిలో అందరితో కలిసి సంతోషాన్ని పంచుకున్నారు. ఉషా వాళ్ళ ఆఫీసులో కలిసిన దేవుడి సన్నిధిలో భార్యాభర్తలుగా మారినందుకు కావ్య మోహన్లకు తృప్తిగా అనిపించింది. గత 6 నెలలుగా ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళ కాపురం ఏ ఇబ్బంది లేకుండా సజావుగా సాగాలని కావ్య మోహన్లు మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కరించి ఒకటయ్యారు. కథ పేరు తోడుకోరిన జీవితం. రచించిన వారు ఎంవి సత్యప్రసాద్ గారు.